అసలు నా మాటే అనలేదమ్మా. తనే వచ్చి అల్లరి చేస్తుంది. నువ్వు మాట్లాడకు చిన్న. ముందు లోపలికి వెళ్ళు. ఆ అమ్మాయికి ప్రతి దానికి అనుమానమే డాడీ. అయిన దానికి కాని దానికి వసుతో ముడిపెట్టి అటు వాణ్ణి ఇటు మమ్మల్ని ఏదో రకంగా ఏడుపేస్తూనే ఉంది. చేతగాని వాళ్ళు ఇంతకంటే ఏం చేస్తారు? ఏంటే బాగుతున్నావు? కేసు ఎవరు పెట్టారండి? ఇంకెవరు? మీ కోడలు కావేరే పెట్టింది. ఏంటి, కావేరి కేసు పెట్టిందా? అవునండి. స్టేషన్ నుంచి సిఐ ఫోన్ చేసింది. డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు రిజిస్టర్ అయ్యింది. ఎంత కంట్రోల్లో ఉండమని చెప్పినా చిన్న వినలేదు. ఆవేశంలో చేయి చేసుకున్నాడు. వీడికింత దురుస్తనం ఏంటి? ప్రతి దానికి చేయి చేసుకోవడం ఏంటి? ఆ రోజు కూడా మన ముందే ఆ అమ్మాయిని కొట్టాడు. ఈ రోజు అదే రిపీట్ చేశాడు. అలా కొడుతూ ఉంటే ఆ అమ్మాయినా ఎంతవరకు ఓపిక పడుతుంది? చిన్నాను కూడా పూర్తిగా తప్పు పట్టలేవండి. కావేరి ప్రవర్తన అలానే ఉంది. చాలా వరకు రెచ్చగొట్టేలాగే మాట్లాడుతుంది గాని ఆగమ్మా అన్న ఎక్కడ ఆగేలా లేదు. నువ్వు చిన్నని వెనకేసుకుని రావద్దమృత. మనం ఏ మాత్రం వాడికి సపోర్ట్ ఇచ్చినా వాడు అలాగే రెచ్చిపోతాడు. కొంచెం కూడా తగ్గడు. సపోర్ట్ చేయడం కాచెందు, కానీ నిజానిజాలు మనకు తెలుస్తాయి కదా. చిన్న అంత తొందరగా ఒక ఆడపిల్ల మీద ఎందుకు చేసుకుంటాడు? నా కళ్ళ ముందే కావేరి చిన్నాని అవమానించినట్లు మాట్లాడింది. అలా మాట్లాడడం తప్పు కదా. అయితే మాత్రం కొట్టేస్తాడా? అది మాత్రం తప్పు కదా అమృత? ఆ అమ్మాయి ఎలా మాట్లాడినా మనల్ని నమ్మి మన ఇంటికి కోడలుగా వచ్చింది. ఎంత డబ్బిస్తామన్నా వద్దని మనందరితో కలిసి బతకాలని ఆశపడింది. అమ్మ నాన్న ఆదరణ లేకుండా ఒంటరిగా బతికిన పిల్ల కొంచెం ఆవేశం మొండితనం ఉంటాయి. పోను పోను తనే అర్థం చేసుకుంటుంది. ఆదరించాల్సిన భర్తీ చేసుకుంటే ఆ అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది? ఏంటి, అప్పుడే నా గురించి మీటింగ్ పెట్టారా? మీరు మాట్లాడుకుంటుంది నిజమే. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను హింసిస్తున్నారు అని డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు పెట్టాను. నన్ను కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోటానికి నేనేం చదువు సంచం లేని దాన్ని కాదు. నా జీవితం మీ పాదాల దగ్గరే అని కన్నీళ్లు పెట్టుకోటానికి నేను పాతతరం మనిషిని కాదు. అలా బతకాల్సిన అవసరం కూడా నాకు లేదు. నన్ను కొట్టినా తిట్టినా అందరినీ మూయించేస్తాను. ఎవరి మీద కేసు పెడతావు కావేరి? ఇక్కడ బయట వాళ్ళు ఎవరున్నారు? అటు చూస్తే నీ భర్త, ఇంకో వైపు చూస్తే నీ అత్తయ్య, మావయ్య, ఆడపడుచు అందరూ నీ వాళ్లే కదా. వీళ్ల మీద నువ్వు కేసులు పెట్టేది? నీకే కష్టం వచ్చినా ఆదుకోవాల్సింది మేమే కదమ్మా. ఆహా, మీ కళ్ళ ముందే కొడుతుంటే మీరు మాత్రం ఏం ఆపగలిగారు చిన్నత్త? ఊరికే వద్దు వద్దు అని అరిచారు. అంతకుమించి ఏం చేయగలిగారు? ఆయన ఏమైనా మీ మాట వింటారా, పెడతారా? అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఇందులో తప్పే ఉంది? తప్పు లేదమ్మా. నువ్వు చేసింది కరెక్టే, కాదు అనను. మా కళ్ళ ముందే నిన్ను కొడుతుంటే ఆపలేని అసమర్థులమైనప్పుడు నీ జాగ్రత్త కోసం నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్లడంలో తప్పే లేదు. చూసారా, మావయ్య కూడా నేను చేసింది కరెక్టే అన్నారు. ఇక నుంచి నన్ను ఎవరు ఏమన్నా
ఏదైనా అపకారం తలపెట్టినా ఊచలు లెక్క పెట్టాల్సిందే. నిజమేనమ్మా, కానీ ఒక్క మాట చెప్పనా, నీకంటే ముందు 30 ఏళ్ల క్రిందట నీ చందు అత్తయ్య ఈ ఇంటికి కోడలుగా వచ్చింది. అలాగే మీ చిన్నత్తయ్య 25 ఏళ్ల క్రిందట నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఇన్నేళ్ల మా కాపురంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. మాట పెరిగాయి, అరుచుకున్నాం, పోట్లాడుకున్నాం. చాలా చాలా సంఘటనలు జరిగాయి. కానీ అవన్నీ ఇప్పుడు చెప్పమంటే అవేవీ మాకు గుర్తుండవమ్మా. ఎందుకంటే అవి ఆ క్షణంలోనే మర్చిపోతాం కాబట్టి. మర్చిపోవాలి కూడా. అది భార్యాభర్తల బంధం అంటే. కానీ నువ్వు పెట్టిన ఈ కేసు గురించి మరో 50 ఏళ్ల తర్వాత కూడా మీ ఇద్దరి మనసుల్లో గుర్తుండకుండా జరిగిపోతుంది అని చెప్పగలరా? ఈ సంఘటనని తలుచుకున్నప్పుడు మీ గుండెలు బరువెక్కవు అని ధైర్యంగా చెప్పగలరా? ఈ కేసులు, ఈ చట్టాలు ఇవన్నీ బరితెగించి బాధ్యతలు మర్చిపోయిన వాళ్ల కోసమే గాని బంధాల విలువ తెలిసిన వాళ్ల కోసం కాదమ్మా. అంటే నేను చేసేది తప్పనా మీ ఉద్దేశం? తప్పు అని నేను అనలేను. ఎందుకంటే భర్తగా నా కొడుకు నీకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. దానికి శిక్ష పడాల్సిందే. కానీ భార్యగా నీకు కొన్ని బాధ్యతలుంటాయమ్మా. కట్టుకున్న భర్తని పసిపిల్లాడిలా లాలించాలి, అమ్మగా ప్రేమించాలి, అధికారినిగా చలాయించాలి, భర్తని దారికి తెచ్చుకోవడానికి అవసరమైతే భద్రకాళిలా మారాలి. కానీ అవేవి ఇంటి గడప దాటకుండా చూసుకోవాలి. ఇది నాకు తెలిసిన పద్ధతి. నీకు నచ్చితే ఆలోచించు, నచ్చకపోతే క్షమించమ్మా. నిజమా? నిజంగానే అమ్మాయి పోలీస్ కేసు పెట్టిందా? నిజమమ్మా. కావాలంటే మన చక్రవర్తి చేతుల్లోనే ఉన్నాడు కదా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. నేను చెప్పింది నిజమో అబద్ధమో నీకే తెలిసిపోతుంది. నాకిదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. కావాలని చిన్నాని పెళ్లి చేసుకుని మరీ ఆ ఇంటికి వెళ్ళింది కదా. కోట్ల రూపాయల ఆస్తి, పైగా అందరూ చాలా బాగా చూసుకుంటారు. చందుకి ప్రాణదానం చేసింది అంటే పువ్వుల్లో పెట్టుకుని మరీ చూసుకుంటారు. అలాంటిది వాళ్ల మీద పోలీస్ కేసు పెట్టే పరిస్థితి ఎందుకొచ్చింది? నడమంత్రపు సిరి కదమ్మా, అంత కుదురుగా ఉండనిస్తదా? అనాథలా ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి అందలం ఎక్కించారు. ఏకంగా ఇంటి కోడల్నే చేసుకున్నారు. ఇంకా సైలెంట్ గా ఎందుకుంటుంది? లేదు, ఏదో తేడా ఉంది. నాకెందుకో ఆ అమ్మాయి మీద అనుమానంగా ఉంది. ఏమనుమానమమ్మా? నిజంగా ఆ అమ్మాయి కావాలనే పెళ్లి చేసుకుందంటావా? ఆ అనుమానం నీకెందుకు వచ్చిందమ్మా? దొరక్క ఆ కావేరి దొరికింది. ఆ పిల్ల దయ వల్ల ఈ చందు బతికింది.
అలాంటి అమ్మాయిని ఇంటి కోడల్ని చేసుకున్నారు. మరి అందులో అనుమానించడానికి ఏముంది? అక్కడే చిన్న తేడా ఉంది. కావేరిని వాళ్ళ కోడలుగా చేసుకోలేదు. కావేరినే కావాలని వాళ్ళ ఇంటి కోడలుగా వెళ్ళింది. అది వసుని కాదని తన్నే కోడల్ని చేసుకోవాలని పట్టుబట్టి పంతం నెగ్గించుకుంది. కావేరి అడగాలే గాని అటు రాజా ఇటు మా నాన్న వాళ్ళిద్దరి ఆస్తులు చక్కగా రాసిచ్చేవాళ్లు. అలా ఇస్తామని చెప్పారు కూడా. కానీ కావేరి చిన్నానే పెళ్లి చేసుకోవాలి, ఇంటికి కోడలిగా రావాలి అంది. ఇక్కడ నీకేదైనా లూప్ హోల్ కనిపిస్తుందా? నాకన్ని తెలివితేటలు ఎక్కడ ఉంటాయమ్మా? నాకు తెలిసి ఆ ఇంటి కోడలుగా ఏకఛత్రాధిపత్యం చలాయిద్దాం అనుకుని ఉంటుంది. ఆ ఇంట్లో ఛాన్స్ ఇచ్చుండరు, దాంతో కడుపు మండి కేసు పెట్టుంటుంది. అంతే. దీంట్లో ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోవాల్సినంత అవసరం ఏముంది? ఆ రోజు గుళ్ళో నా మీద ఫైర్ అయినప్పుడే ఏదో తేడా ఉందే అనుకున్నాను. అంత సాఫ్ట్ గా ఉండే అమ్మాయి అయితే నా మీద ఎందుకంతలా కోపడుతుంది? సో తన వెనకాల ఏదో ఉంది. ఏముందో ఏమో నాకైతే తెలియదు గాని ఆ కావేరి దెబ్బకి ఇంట్లో ఒక్కరికి కూడా మనశ్శాంతి లేదంటే నమ్మమ్మా. అందుకే మనం ఆ కావేరి హిస్టరీ ఏంటో, అసలు ఆ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలి. తీగ లాగితే డొంక మొత్తం కదులుతుంది. కావేరి, ఏంటి? నీతో కాస్త మాట్లాడాలి. మాట్లాడండి. నువ్వు ఆవేశపడకుండా అరిచి గోల్ చేయకుండా ఉంటాను అంటే నీతో ఒక విషయం మాట్లాడాలి. నేను అరుస్తాను, గొడవ చేస్తాను అని నా మీద అంత నమ్మకమా? సరే, విషయం ఏంటో చెప్పండి. మ్యాటర్ని బట్టి నేనెలా బిహేవ్ చేయాలో అలా చేస్తాను. ఏంటి చెప్పరా? సరే, ఓకే. కావేరి ఆగు. చెప్పండి. మనం వేరే కాపురం పెడదాం. వేరే కాపురమా? ఎందుకు? అదే, ఇక్కడ ఉంటే నీకు ఇబ్బందిగా ఉంది కదా, బయటైతే నీకు కాస్త కంఫర్ట్గా ఉంటుందని. నాకిక్కడ ఇబ్బందిగా ఉందని నేను చెప్పానా? అంటే ఇంట్లో అనవసరంగా గొడవలు అవుతున్నాయి కదా. అవి నా వల్ల జరగట్లేదే, మీ వల్లే జరుగుతున్నాయి. అవి ఇక్కడున్నా వేరుగా ఉన్నా మీ వల్లే జరుగుతాయి. దానికి వేరు కాపురం ఎందుకు? సరే, నా వల్లేం జరగదు, నా మాట నమ్ము. నాకంత నమ్మకం ఉంటే పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు వెళ్తాను? ఇక్కడ గొడవ పడినా లేదా మీరు నా మీద చేయి చేసుకున్నా ఎవరో ఒకరు ఆపుతారు. కానీ మనం విడిగా వెళ్ళిపోతే ఎవ్వరూ ఆపరు. అదేగా మీ ప్లాను? అది కాదు కావేరి. అయినా నేను వచ్చింది సమిష్టి కుటుంబంలో ఉండాలని, అంతేకాని మీతో కలిసి వేరు కుంపటి పెట్టడానికైతే కాదే. అసలు ఇది మీకు పుట్టిన బుద్ధేనా, లేక ఎవరైనా మీకు చెప్తే వచ్చి నా దగ్గర చెప్తున్నారా? ఉండండి, కనుక్కుంటాను. అత్తయ్యా, కావేరి, అత్తయ్యా, కావేరి, కావేరి ఆగు, నేను చెప్పాను విను, నా మాట విను. ఉండండి అత్తయ్యా. కావేరి, అత్తయ్యా, అత్తయ్యా, ఏమైందమ్మా? మీ అబ్బాయి ఏం చేస్తున్నారో మీకు తెలుసా అత్తయ్యా? ఏం జరిగిందమ్మా?
నన్ను తీసుకుని వెళ్ళి వేరే కాపురం పెడతానంటున్నారు. ఏరా చిన్న, నిజంగానా? అంటే మీకు తెలీదా అత్తయ్య? నాకు తెలీదమ్మా. చూసారా అత్తయ్య, నేను ఏదైనా అంటే మా చిన్న అలాంటి మనిషి కాదు అంటారే, మరి దీన్నేమంటారు? నేను మీ అందరితో కలిసి హాయిగా బ్రతకాలని వచ్చాను. మీలో అమ్మని, అంకుల్లో నాన్నగారిని చూసుకోవాలని నేను కళ్ళల కంటే ఇంటి కోడలుగా వచ్చాను. కానీ ఈయనేం చేస్తున్నారో చూడండి. నేను ఈ ఇంట్లో అసలు ఉండటానికి పనికిరాను అని డిసైడ్ చేసి నన్ను తీసుకుని బయటికి వెళ్తాను అంటున్నారు అత్తయ్య. అమ్మా అది కదా అసలు నేను చెప్పింది ఏంటంటే, నాకంతా అర్థమైంది అత్తయ్య. ఇక్కడైతే మీరందరూ నాకు ఎక్కడ సపోర్ట్ చేస్తారో అని ఆలోచించి నన్ను ఒంటరిని చేసి చంపేయాలని ప్లాన్ చేశారు. నేనే ఊరుకోను, వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాను. అమ్మా ఆగమ్మా, నా మాట వినమ్మా. ఏం వినమంటారు అత్తయ్య? మీ ముందే ఇంత దారుణం చేస్తుంటే ఏం చేయమంటారు? అసలు నేను ఎందుకు వచ్చానో నన్నేం చేస్తున్నారు? విన్నావురా, ఎందుకు ఆ పిల్ల నేడిపించుకుని తింటున్నా? అది కాదమ్మా నేను చెప్పేది. ఇప్పటికి చేసింది చాలదనా? కావేరి ఎవర్రా? నాకు ప్రాణదానం చేసిన దేవత. ఆ దేవత ఈ ఇంట్లో తిరగడం నీకు ఇష్టం లేదా? నీలాంటి వాడిని కట్టుబెట్టి ఆ అమ్మాయి జీవితం పాడు చేశాను అనిపిస్తుందిరా. అమ్మా ఇక్కడ మా కళ్ళ ముందే కొట్టి తిట్టి రాచి రంపన పెడుతున్నావు. ఇక వేరే కాపురం పెడితే ఆ అమ్మాయిని బతికనిస్తావా నువ్వు? ఆ పిల్లని చంపేద్దామని ప్లాన్ చేసావా చందు? ఏం జరిగింది చందు? ఇంకా ఏం జరగాలి అమృత? కన్న కొడుకే నన్ను కాదని భార్యను తీసుకుని వేరే కాపురం పెడతానంటున్నాడు. చిన్న, ఏంటిది? లేదు పిన్ని, అసలు నేను ఎందుకు అలా అన్నానో తెలుసా? ఎందుకన్నావో నువ్వు చెప్పాల్సిన పని లేదు. నీ గురించి మాకు తెలియంది కాదురా. నువ్వు ఎంత గించుకున్నా ఆ అమ్మాయి మాత్రం రాదు, మాతోనే ఉంటుంది. ఏంటి చిన్న ఇదంతా? నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? కాలం కలిసి రాకపోతే మంచి చెప్పినా అది చెడుగానే మారిపోతుంది పిన్ని. అమ్మ తల్లి, తప్పైపోయింది. ఇంకెప్పుడు నిన్ను అలా అడగను. నన్ను క్షమించు. నరకంగా మారిపోయింది. ఛే! ఏంటమృత ఈ పరిస్థితి? మన ఇంటికి ఏదో దరిద్రం పట్టినట్టుంది. ఊరుకో చందు. తాతయ్య. రారా, నీ గురించి ఎదురు చూస్తున్నాను. దేనికి తాతయ్య? నేను విన్నది నిజమేనా? అమ్మ ఫోన్ చేసిందా? అమ్మ చెప్పిందా, నాన్న చెప్పాడని కాదు. నేను విన్నది నిజమా కాదా? నువ్వు వేరే కాపురం పెట్టాలనుకున్న మాట
నిజమా కాదా చెప్పు. నిజమే. అసలు నీకు బుద్ధుందా? ఏం ఆలోచిస్తున్నావురా నువ్వు? ఎంతో తెలివిగలవాడు అనుకున్నాను. ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచిస్తున్నావు? వేరే కాపురం పెడతావా? పెట్టి ఏం చేస్తావురా? మీ అమ్మ నాన్నలు ఏడిపిస్తావా? రేయ్, ఈ రోజు దగ్గరుండి చూసుకునే పెద్ద దిక్కు లేక ఎన్నో జంటలు కుమిలిపోతున్నాయిరా. చక్కగా అన్ని దగ్గరుండి చూసుకునే అమ్మ నాన్న పిన్ని చెల్లెలు వీళ్ళందరినీ కాదని వేరే కాపురం పెడతావా? వేరే కాపురం ఏం సాధిద్దామని, ఎవరిని సాధిద్దామని నీ ఆలోచన? చదివేస్తే ఉన్నమతి పోయిందని నీకు 4 అక్షరం ముక్కలు వంటికి అప్పగానే నీ బుద్ధి ఎలా మారిపోయిందేంట్రా? అమ్మా నాన్న లేకుండా 25 ఏళ్లు పెరిగావు. ప్రతి క్షణం అమ్మ ప్రేమ కోసం, నాన్న ఆదరణ కోసం అల్లాడిపోయా. ఎలాగో భగవంతుడి దయ వల్ల మళ్ళీ అమ్మా నాన్నల దగ్గరికి చేరుకున్నావు. చక్కగా వాళ్ళ ప్రేమలో జీవితాంతం హాయిగా ఉండాల్సింది పోయి భార్యను తీసుకుని పోయి వేరే కాపురం పెడతానంటున్నావేంట్రా? ఇంత తెలివి తక్కువ ఆలోచనేట్రా? ఇది నీకు పుట్టిన బుద్ధేనా? ఏం మాట్లాడావు? ఏం మాట్లాడమంటావు తాతయ్య? అసలు నాకు మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది. మీరు చెప్పింది నిజమే. 25 ఏళ్ల ఎదురు చూపుల తర్వాత అమ్మా నాన్నల్ని కలుసుకున్నాను. జీవితాంతో అమ్మ ఒడిలో ఒదిగిపోవాలని, నాన్న ఆదరణతో హాయిగా ఉండాలని నాకు ఉంది. కానీ నేను నా భార్యతో అక్కడే ఉంటే మా అమ్మా నాన్నలకి ప్రతిరోజు నరకం కనిపించేలా ఉంది. నా వల్ల మా అమ్మా నాన్నలకి సంతోషం దక్కాలి, కానీ నా వల్ల వాళ్ళు బాధపడే పరిస్థితి రాకూడదు తాతయ్య. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. కావేరిని ఆ ఇంట్లో ఉంచడం వల్ల అందరికీ సమస్యలే. దానికంటే దూరంగా ఉంటేనైనా అమ్మా నాన్న ఆనందంగా ఉంటారని నా ఆలోచన తాతయ్య. రే, నువ్వు దూరం అయితే మీ అమ్మ తట్టుకోలేదురా. అందరూ దూరమైనా నీకోసమే మీ అమ్మ బ్రతికిందిరా. తన కళ్ళ ముందు నువ్వు భార్య బిడ్డలతో హాయిగా బ్రతకాలని తను కోరుకుంటుందిరా. అలాంటిది నువ్వు నీ భార్యను తీసుకుని దూరం అయిపోతే ఎలారా? నువ్వు చెప్పకపోయినా నీ గురించి నేను తెలుసుకుంటాను. తెలుసుకుని ఏం చేస్తావో చేసుకో. నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను.